రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఉండడంతో హైదరాబాద్ నుంచి ప్రజలు సొంత ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. జేబీఎస్, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, ఉప్పల్ బస్టాండ్లు రద్దీగా మారాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. రెండో విడత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి వలస ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సొంతూళ్లకు పయనమవుతున్నారు. ముఖ్యంగా ఇటు సిటీలో ఉన్నటువంటి బస్టాండ్లన్నీ కూడా ఇటు ఓటర్లతో సొంతూళ్లకు వెళ్ళేటటువంటి ప్రయాణికులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ఎంజీబీఎస్ కానివ్వండి, జేబీఎస్ కానివ్వండి, ఉప్పల్, ఎల్బీ నగర్ లాంటి బస్టాండ్లు అయితే ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి. నేను ప్రస్తుతం దిల్సుఖ్ నగర్ బస్టాండ్ లో ఉన్నాం. దిల్సుఖ్ నగర్ బస్టాండ్ లో చూడొచ్చు, ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా మొత్తం ప్రయాణికుల రద్దీ అయితే విపరీతంగా ఉంది. అందరూ ఊర్లకు వెళ్ళి తమ ఆ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి, ఓట్లు వేయడానికి తరలి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఏ ఊరికి వెళ్తున్నారమ్మా మీరు? ఖమ్మం అండి. ఓటేయడానికి ఫుల్ ట్రాఫిక్, బస్సులు ఇబ్బందిగా ఉంది, ఫుల్ జనం ఉన్నారు. వెళ్ళాలంటే మార్నింగ్ వచ్చినా మేము ఇంతవరకు కూడా బస్సు అందలేదు. చాలా కష్టం అవుతుంది. ఇట్లా చేయొద్దు కదా, తొందరగా బస్సులు వేయాలి, వెళ్ళాలి. మొత్తం ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? మేము 5 ఓట్లు ఉన్నాయి, 2 బాబులు, 2 మేము, 1 పాప, 5 ఉన్నామండి. మేము 5 ఓట్లు ఉన్నాయి. మీరే ఊరు? పొదముప్పారు. వెళ్తున్నారా? ఓట్లకే సార్. ఎంతమంది ఉన్నారు మొత్తం? 2 ఉన్నాం సార్. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే వచ్చినాం సార్. మరి వస్తున్నాయి టైంకి బస్సులు? లేట్ అవుతుంది సార్, లేట్ అవుతుంది సార్. పొదముప్పారం వెళ్ళాలి. ఏంటమ్మా, ఏ ఊరికి వెళ్తారు? ఏ ఓటేయడానికి? రావణపేట. బస్సులు వస్తున్నాయి టైం? వస్తున్నాయి బస్సులు, ఇగో వస్తున్నాయి టైంకి బస్సులు. మేము చాలా సేపు అవుతుంది వచ్చి నిలబడి. చూడొచ్చు, బస్సులు ఒకంత టైంకి రావట్లేదని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు నల్గొండ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, అదేవిధంగా ఇటు కోడాడ, హుజూర్ నగర్ ఈ మార్గాల్లో వెళ్ళేటటువంటి రద్దీ అయితే విపరీతంగా ఉంది. చెప్పండి, ఏ ఊరికి వెళ్తారు మీరు? ఖమ్మమే సార్. ఖమ్మమే ఓటేయడానికేనా? ఓటుకే. ఏ గ్రామం ఇది? తిరుమలపాలెం మండలం, బీరల గ్రామం. మొత్తం ఎంతమంది ఉన్నారు మరి మీ ఇంట్లో ఓట్లు? 5 మెంబర్స్. మరి క్యాండిడేట్ మీకు ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? మరి ఓటేయడానికి అయితే వెళ్తున్నారు. ప్రస్తుతానికి ఓటుకి వెళ్తున్నాం. చూడొచ్చు, అంటే బస్సులు అయితే ఒకంత టైంకి రాకపోవడంతో ఇటు ప్రయాణికులు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవైపు మహాలక్ష్మి బస్సులు అన్నప్పటికీ కొంత టైంకి రావట్లేదు, వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు రెండో విడత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో సో ఇప్పటికే ఇటు క్యాండిడేట్లు కూడా కొంత ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో వివిధ జిల్లాలకు చెందినటువంటి ఉద్యోగ ఉపాధి కోసం వచ్చినటువంటి వారు అందరూ కూడా భారీ సంఖ్యలో వలస వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు సిటీలో ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్ కానివ్వండి, ఎల్బీ నగర్ కానివ్వండి, ఉప్పల్ ఈ బస్టాండ్లు అంతా కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు బస్సులు కూడా టైంకి రాకపోవడంతో గంటల కొద్ది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అని కూడా ప్రయాణికులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇటు రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ లో సెటిల్ అయినటువంటి ఊర్లలో ఓటు హక్కు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇటు పెద్ద ఎత్తున ఇటు భాగ్యనగరం నుంచి తమ సొంత ఊర్లకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బస్టాండ్లు అయితే కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రజలిస్ట్ శ్యామ్తో, ఉమానియాబి, ఆంధ్రజ్యోతి, దిల్సుఖ్ నగర్ నుంచి.